2030 నాటికి 99% ఉద్యోగాలు మటాష్ అంటున్నారు నిపుణులు. ఏఐతో జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ప్లాన్ బి కూడా ఉండదట. ఏఐతో కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకే మాన్యువల్ వర్క్, కోడర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్లు కూడా తట్టాబుట్టా సర్దేసుకోవాల్సిందే అంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కాళ్ల కింద భూమి వణుకుతున్నంత పనవుతోంది. ఇంతకీ ఈ 5 ఏళ్లలో ఏం జరగబోతోంది? ఐదేళ్లలో 99% ఉద్యోగాలు మటాషేనా? ఉద్యోగుల్ని భయపెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరిప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్లా వినిపిస్తోంది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు కృత్రిమ మేధతో ఎన్నో పనులు. మన ప్రమేయం లేకుండానే జరిగే ఈ పనులన్నీ రోజురోజుకు పెరుగుతున్నాయి. అన్ని రంగాల్లో ఏఐ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. భవిష్యత్తులో ఏఐతో ఐటీ రంగంలో ఉద్యోగుల సీట్లకు ఎసరేనని చాలా సర్వేలు భయపెడుతుంటే దాదాపు 99% ఉద్యోగాలు ఫట్టేనని కొందరు నిపుణులు అంటున్నారు. 2030 నాటికి ఏఐతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి ఉద్యోగాలు హుష్కాకవుతాయన్న అంచనాలు ఇప్పుడు ఎంప్లాయీస్ ను నిద్ర పట్టనివ్వడం లేదు. యుఎస్ లోని యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లే కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ వేసిన అంచనా ఇది. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉందంటున్నారు నిపుణులు. లేబర్ మార్కెట్ అనేది పూర్తిగా నాశనమైపోతుందని, ఆ స్థానాన్ని ఏఐ ఆక్రమించేస్తుందన్నది భవిష్యత్ భయపెడుతోంది. ఇప్పటికే రోబోలు చాలా రంగాల్లో ఏఐతో పనిచేయడం మొదలు పెడుతున్నాయి. మానవ ఉద్యోగుల స్థానాల్ని భర్తీ చేస్తున్నాయి. దీంతో కంపెనీల నిర్వహణ చాలా సులభమవుతోంది, ఆదాయం పెరుగుతోంది. మేం చెయ్యని పని లేదంటూ ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్స్ చాటుతున్నాయి. ఏఐని ఎంచుకోవడం ద్వారా కంపెనీలు తమ నెలవారీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఇది ఆదాయం పెరిగేందుకు, పని నాణ్యతను పెంచుకునేందుకు కారణమవుతోంది. కోడర్లు, ప్రాంప్ట్ ఇంజనీర్ల అవసరం లేకుండా ఏఐలోని కృత్రిమ మేధ ఆలోచించడం మొదలు పెడుతోంది. ఇది మనిషి మెదడుకు పోటీ పడుతుందన్నది నిపుణుల అంచనా. అన్ని రంగాల్లో ఏఐ విస్తరిస్తున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి దాదాపు అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ, రోబోల వినియోగం పెరగబోతోంది. ఇది ఆటోమేషన్ విప్లవానికి దారితీస్తుంది. భౌతిక నష్టాన్ని, ఆలోచనను దూరం చేస్తుంది. ముందుగా వైట్ కాలర్ జాబ్స్ కు ఈ దెబ్బ గట్టిగా తగలొచ్చంటున్నారు. ఇందులో ప్లాన్ బి ఆప్షన్ కూడా ఉండదు. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ప్రభుత్వాలకు పెను సవాల్ ఎదురుకానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగం పెరగడంతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీవ్రమవుతుంది. గవర్నమెంట్లకు, పాలసీ మేకింగ్ కు ఇది గడ్డుకాలం కాబోతోందని అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ఉద్యోగులకు పెను సవాల్ ఎదురు కాబోతోందన్నది మాత్రం దీన్ని బట్టి స్పష్టమవుతోంది.